కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపుల నిబంధన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లోని వెంకటేశ్వర కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీపీఏటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి, పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. మా భారతదేశ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫెడరేషన్ ఫార్మేషన్ ప్రకారంగా రాష్ట్రానికి ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మేము రేపు ఉదయం 10 గంటలకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అది కలెక్టర్ల ద్వారా త్రూఅవుట్ ఇండియా మొత్తం కలెక్టర్ల ద్వారా మేము మెమరాండం సమర్పించుకుంటున్నాము. ఎందుకు అనంటే డిఏ కానీ పిఆర్సీ కానీ ఇవ్వకుండా చట్టం సవరించినట్టుగా మా పెద్దలు రాష్ట్ర కార్యవర్గం కానీ మరియు నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ ఉండబడే ప్రతినిధులు కానీ వాళ్ళ సూచన ప్రకారంగా మేము కరీంనగర్లో ఈ ధర్నా కార్యక్రమం రేపు నిర్వర్తించున్నాము. దానికి గాను మిత్రులు కరీంనగర్ జిల్లా కానీ మన టోటల్ జిల్లా వ్యాప్తంగా తమ జిల్లాలల్లో కలెక్టర్ల కాంప్లెక్స్లో నిరసన తెలపాల్సిందిగా కోరుకుంటూ 26 కంటే ముందు రిటైర్ అయిన వారు 1/1/26 నాడు నుండి అమల్లోకి వచ్చే విధంగా పే కమిషన్ చేసే సిఫార్సులు వర్తించవు. అంటే 8వ పే కమిషన్ ఎప్పటి నుంచి 1/1/26 నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి 8th పే కమిషన్ 1/1/26 నుంచి ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్లో మార్పు చేసినటువంటి చట్టాన్ని అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కాబట్టి ఈ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము చేసిన బిల్లును ఉపసంహరణ కొరకే ఈ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనను చేయడం జరుగుతుంది. ఇది మన స్టేట్ సెంట్రల్ ఫెడరేషన్ వాళ్ళు ఆ పిలుపు మేరకు మేము ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే దీంతోపాటు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసేటటువంటి ఈ పెన్షన్స్ యొక్క బకాయిలను కూడా తొందరగా విడుదల చేయాలని, మరి బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి హామీ ఎట్లయితే నెలకు 1,000 కోట్ల రూపాయలను విడుదల చేసి మేము పెన్షన్స్ యొక్క బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.